హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఎఫెక్ట్స్లో కాన్వల్యూషన్ బ్లర్ అనే దాన్ని చూద్దాము. అది ప్రీసెట్స్లో చూడండి, కాన్వల్యూషన్ కెర్నల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్లర్ అనేది కూడా వస్తుంది. చూడండి, ఇది కాన్వల్యూషన్ అంటే సహపరిణామం అని ఒక రకంగా వస్తుంది, మెలితిరిగిన అని ఇంకొక రకంగా వస్తుంది. కెర్నల్ అంటే గుజ్జు అని మనకి తెలుగులో వచ్చేసి గుజ్జు అని వస్తుంది అనమాట. ఓకే, అసలు ఇవి ఏంటి అంటే ఇవి వచ్చేసేసి ఇప్పుడు మనం పిక్సెల్స్ తీసుకుంటాం కదా, పిక్సెల్స్ తీసుకున్నప్పుడు ఒక పిక్సెల్లో చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు దాని చుట్టూతా ఉన్న వాటిలో కూడా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో దాన్ని సహపరిణామం అంటారనమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్లర్ అనేది పర్టికులర్గా మీకు చూడండి, నేను కెర్నల్ బ్లర్ అని తీసుకున్నాను కదా, దీనికి అప్లై చేస్తున్నాను అనమాట. అప్లై చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్స్లోకి అయితే వెళ్ళండి. ఎఫెక్ట్స్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, కిందకి మీరు డ్రాగ్ చేస్తే కొత్తగా కనబడుతుంది. ఈ ఆప్షన్స్ మొత్తం మీకు కొత్తగా కనబడుతున్నాయి. ఓకే, ఈ కాన్వల్యూషన్ అనే ఆప్షన్, కెర్నల్ అనే ఆప్షను చాలా పెద్దదన్నమాట. అంటే దీన్ని పూర్తిగా వివరించడం కూడా కష్టం, మనం చూపించడానికి కూడా చాలా కష్టం అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, అవునా? M11 నుంచి M33 దాకా. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక 3x3 పిక్సెల్స్ తీసుకున్నారనుకోండి. 3x3 పిక్సెల్స్ తీసుకున్నప్పుడు చూడండి, ఇది మీకు ఎలా చెప్పాలి అంటే, సరే ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ చూడండి 1, 2 ఇవి పిక్సెల్స్ కాదు, కానీ మీకు బాక్సెస్ ద్వారా చూపిస్తే అర్థం అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. పిక్సెల్స్ అంటే ఇంకా మనం లోతుగా వెళ్తే చాలా చిన్నని డాట్ కనపడుతుంది అనమాట, దాన్ని ఒక పిక్సెల్ అంటాము. ఓకే, లేదు అంటే ఒకసారి చూస్తాను అంటే చూడండి, ఇది పిక్సెల్ అంటే. ఓకే, ఈ పిక్సెల్లో నేను ఒక రెడ్ డాట్ తీసుకుంటున్నాను. ఓకే, పెన్సిల్ తీసుకొని చూడండి, ఇందులో ఒక రెడ్ డాట్ పెట్టున్నాను. దాన్ని నేను జూమ్ అవుట్ చేస్తున్నాను. Ctrl+0 కొడితే జూమ్ అవుట్ అయింది. ఏ ఏరియా ఉంది రెడ్ డాట్ కనపడదు. ఓకే, దాని చుట్టూతా జరిగే పరిణామం చూడండి, నాకు ఈ ఏరియాలో ఉన్నట్టయితే అర్థం అవుతుంది. ఓకే, దాన్ని అక్కడ జూమ్ చేద్దాము. ఎస్, చూడండి ఎంత చిన్న పిక్సెలో చూడండి. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా మనం, 3x3 అంటే 1, 2, 3, అలాగే 1, 2, 3, ఇటు నుంచి 3, ఇటు నుంచి 3 ఇలా తీసుకున్నాం అనుకోండి. తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఇది మెయిన్ పిక్సెల్ అవుతుంది, ఈ చుట్టూతా ఉన్నవి దాని పరిణామం చెంది ఉంటాయి అన్నమాట. ఓకే, అనుకుంటే మనం ఇది మెయిన్ పిక్సెల్గా తీసుకుంటే దాని చుట్టూతా ఉండేవన్నీ దానికి సంబంధించిన పిక్సెల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఏదైనా మాడిఫికేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ పక్కన ఉన్న దాంట్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను దీనికి బ్లర్ ఇచ్చాను అనుకోండి, చూడండి, ఫిల్టర్, బ్లర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఈ చుట్టూతో చూడండి, మీకు ఇక్కడ కనబడుతుందా? బ్లర్ అప్లై చేసిన తర్వాత చూడండి, ఒకటేమో పైకి వెళ్ళింది, ఒకటేమో ఇటు వచ్చింది, ఒకటి ఇటు వచ్చింది, ఒకటి ఇటు వచ్చింది. అంటే దాని చుట్టూతా కూడా పరిణామం జరుగుతుంది. ఓకే, యాక్చువల్గా సహపరిణామం అంటాం అనమాట దీన్ని. ఓకే, ఇలా జరుగుతుంది అనమాట వర్క్ అనేది. సో ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, దీన్ని మినిమైజ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ బ్లర్ అన్నప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఇది కూడా ఒకసారి చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు M1 అని ఉంది కదా, అక్కడ M1 అంటే M అనేది మ్యాట్రిక్స్ అనమాట. అది మ్యాట్రిక్స్ అంటే లెక్కలకు సంబంధించింది అనమాట. ఇప్పుడు M ఫర్ సపోజ్ N అనుకుందాము, ఇది N1 ఎలా అయింది అంటే
ఇది ఫస్ట్ ఉంది, అలాగే కాలంలో కూడా ఫస్ట్ ఉంది, రోలో ఫస్ట్ ఉంది, కాలంలో కూడా ఫస్ట్ ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది అప్పుడు, ఇది M1 అయినప్పుడు ఇది M12 అయితే ఇది M11, ఇవి M12 అంటే ఫస్ట్ కాలంలో ఫస్ట్ రో అనమాట. ఇది అంటే ఒకటో కాలంలో ఒకటో రో. సో ఫస్ట్ ఒకటి ఉంటే అది ఒకటి, పక్కన ఇంకోటి 2 ఉందనుకోండి, అప్పుడు ఇది ఈ పిక్సెల్ అవుతుంది. ఓకే, M11, M12, M13. ఓకే, M అనేది దీనికి సంబంధించింది. చూడండి, M అంటే ఇది మొత్తం M అనుకుందాము, అందులో ఫస్ట్ది కదా ఇది, సో దానికని 1 ఇచ్చున్నాం. ఇది రెండోది కదా 2 ఇచ్చున్నాం. ఇది మూడోది కాబట్టి 3 ఇచ్చున్నాం. ఓకే, ఇది రోకి సంబంధించి. ఓకే, అలాగే కాలంకి సంబంధించి కూడా డిఫరెంట్ గా వస్తాయి అన్నమాట. అంటే M21, M22, M23. సో ఇక్కడ మనకు కనపడుతుందే అది. ఓకే, M11 అంటే M11 ఆ పిక్సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో కాలమ్స్ కానీ రోస్ కానీ వాటిలో మాడిఫికేషన్స్ జరుగుతూ ఆ చుట్టుపక్కల ఉన్న వాటిని చేంజ్ చేస్తుంది. ఓకే, ఇది కాన్వల్యూషన్ కెర్నల్ బ్లర్ అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏది చేంజ్ చేసినా కానీ ఇంచుమించు అన్నిటిలోనూ డిఫరెన్స్ అయితే మీరు గమనించవచ్చు. ఓకే, జస్ట్ నేను ఎక్కువ పెంచలేదు, జస్ట్ 2 మాత్రమే పెంచాను. సారీ, ఇక్కడ 0 ఉంది కదా, 3 మాత్రమే పెంచాను. ఓకే, ఇందులో కూడా అంతే, ఒక 5 ఇచ్చున్నాను, ఎంటర్ అన్నాను. చూడండి, ఇందులో 5 ఎంటర్. ఇలా మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. చూడండి, మీకు పెంచే కొద్దికి పెరిగిపోతుంది బ్రైట్నెస్ అనేది. అలాగే తగ్గించినప్పుడు కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్స్ ఎలా కనపడుతున్నాయో చూడండి. ఇక్కడ మీకు ఆబ్జెక్ట్స్ ఎంబోజ్డ్ ఆబ్జెక్ట్స్ లాగా కనబడుతున్నాయి మీకు. పర్టికులర్ గా ఈ చుట్టూ ఇదంతా డల్ అయిపోయి ఇవంతా మనకి ఎంబోజ్డ్ అంటే ఉబ్బెత్తుగా వచ్చినట్టు మీకు అక్కడ చూపిస్తున్నాయి. ఓకే, అలాగే ఇది కూడా ఓకేనా, ఈ విధంగా అవుతుంది. చూడండి, ఇలాంటి మాడిఫికేషన్స్ చేసుకోవడానికి మనకి కాన్వల్యూషన్ కెర్నల్ బ్లర్ అనేది ఇప్పుడు చూడండి, ఇందులో కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. ఇలా ఓకే, ఈ విధమైన మాడిఫికేషన్స్ అయితే జరుగుతాయి. యాక్చువల్గా ఇక్కడ మనకు చూపిస్తుంది అయితే వేరు, యాక్చువల్గా వచ్చేదైతే వేరు. ఓకేనా, అది ఏంటి అంటే ఒక పిక్సెల్లో మనం ఏదైతే మాడిఫికేషన్స్ చేస్తామో ఆ మాడిఫికేషన్ అనేది చుట్టూతా ఉన్న వాటికి జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటి అంటే ఒక చిన్న డాట్ అనే దాన్ని మనం తీసుకొని దాన్ని చూపించడం కష్టం కాబట్టి ఇమేజ్ మొత్తానికి ఇక్కడ మనకి డిస్ప్లే అయితే అవుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది కాన్వల్యూషన్ కెర్నల్ బ్లర్ అనేది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.